ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని అండ్ లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని కూడా. సో లైఫ్ ఇన్సూరెన్స్ అందరూ తీసుకుంటూ ఉంటారు, బట్ కొద్దిమందికి ఏంటంటే దాని బెనిఫిట్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటో తెలియదు. కొద్దిమందికి క్లారిటీ ఉంది, బట్ ఈ వీడియోలో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే ఓన్లీ అదొక సేవింగ్ సాధనమే కాకుండా ప్రొటెక్షన్, లైఫ్లో ప్రొటెక్షన్ కోసమనే కాకుండా దాంతో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దాన్ని కూడా వాడుకుంటే ఏంటంటే మ్యాక్సిమం అంటే యూజ్ చేసుకోవచ్చు పాలసీస్ని, ఎఫెక్టివ్గా యూజ్ చేసుకొని కొన్ని కేసుల్లో ఏంటంటే ఎఫ్డీస్ బదులు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ వాడుకోవచ్చు, బికాస్ కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇన్వెస్ట్ చేసేప్పుడు, ఇన్వెస్ట్ చేశాక రెండు రకాలుగా కొన్ని కేసుల్లో ఏంటంటే ఓల్డ్ రెజీమ్లో ఈవెన్ ఇన్వెస్ట్ చేసేప్పుడు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఓల్డ్ రెజీమ్లో మీరు హయ్యర్ స్లాబ్లో ఉంటే అప్ టు 45,000 మనము సంవత్సరానికి ట్యాక్స్ సేవ్ చేయొచ్చు. అండ్ మెచ్యూరిటీ కూడా ట్యాక్స్ ఫ్రీగా తీసుకోవచ్చు. సో ఫస్ట్ కామన్గా అందరూ తెలియాల్సిన సెక్షన్ ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేప్పుడు. కొత్త రెజీమ్కి అయితే ఇది అప్లై కాదు, బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఓల్డ్ రెజీమ్, మనం ఇంకా వాడుతూ ఉన్నారు, మీకు హోమ్ లోన్స్ ఉన్నాయి, చాలా డిడక్షన్స్ ఉన్నాయంటే మాత్రం ఆర్ అదర్ థింగ్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఏటీసీ కింద ప్రీమియం అనేది మనం కట్టేది ఫుల్లీ అప్ టు 1.5 lakh వరకు కూడా మనము దీన్ని వాడుకోవచ్చు అనమాట. సో దీని ఏంటంటే ఇది మొత్తం ఇది కాకపోతే ఏటీసీ అనేది షేర్డ్ బకెట్. మనము ఒక్క ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమే కాకుండా పీపీఎఫ్ కానీ, పిఎఫ్ కానీ, ఈఎల్ఎస్ఎస్ అన్నీ కూడా అందులోనే వస్తాయి. బట్ ఇట్ ఈస్ పాసిబుల్, ఎవరికైతే అవన్నీ లేని వాళ్ళకు మాత్రం ఈవెన్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా కూడా మనం 1.5 lakh తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ మాత్రమే వర్కౌట్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్. సో కొత్త ట్యాక్స్ రెజీమ్లో ఏటీసీ అనేది ఇట్లాంటి డిడక్షన్స్ అన్ని తీసేసి స్ట్రైట్ అవే 12 లక్షల వరకు, 12,70,000 దగ్గర ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా మనము ఎటువంటి సేవింగ్స్ కూడా అవసరం లేదు. బట్ స్టిల్ సేవింగ్స్ అవసరం లేదని ఓన్లీ ట్యాక్స్ కోసమే కాకుండా మీ లైఫ్ ఇన్సూరెన్స్ నీడ్స్ ఉంటే మాత్రం పక్కా తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పాలసీ షుడ్ కంటిన్యూ. మీరు బెనిఫిట్ తీసుకున్నారు కరెక్ట్ ఏటీసీ కింద, 2 years లోపల సరెండర్ చేస్తే మాత్రం యు ఆర్ ఎలిజిబుల్ టు మళ్ళీ పే చేయాల్సిన అవసరం వస్తుంది. సో మీరు ఒక సంవత్సరం వాడుకున్నారు ఏటీసీ ఎగ్జెంప్షన్స్, కానీ సరెండర్ మాత్రం చేయకండి. ఇన్కమ్ ట్యాక్స్ క్యాన్ ట్రాక్, ఎప్పుడైనా స్క్రూటినీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం చూసుకుంటే సెక్షన్ 10D అనేది ఇంకొక ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్. ఇక్కడ చూసుకుంటే న్యూ రెజీమ్లో ఏమైనా తేడా ఉందా అని కూడా మాట్లాడదాము. సో ఇక్కడ ఏంటంటే ఈ సెక్షన్ 10D కింద మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఏదైతే ఉందో లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేటివి అవి ట్యాక్స్ ఫ్రీగా ఉంటాయి. బట్ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎంత అంటే అంత కాదు. ఒకటి, యాన్యువల్ ప్రీమియము షుడ్ బి లెస్ దాన్ 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్, అలాంటి వాటికి. అలాగే యాన్యువల్ ప్రీమియము పోస్ట్ బడ్జెట్, ఇది కూడా ఒకటి ఉంది. అండ్ డెత్ బెనిఫిట్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమౌంట్ లైఫ్ ఇన్సూరెన్స్లో మనం కవర్ అయితే తీసుకుంటామో అది ఆల్వేస్ ట్యాక్స్ ఫ్రీ. సో అది దానికోసం మాత్రం ఎటువంటి డౌట్ లేదు. అండ్ సెక్షన్ ఇంకోటి అంటే యాన్యువల్ ప్రీమియము 5 లక్షల కన్నా ఎక్కువ అయ్యి అండ్ ఈ పాలసీ February 1, 2023 తర్వాత ఇష్యూ అయితే మాత్రం ఆ అమౌంట్ ఎలిజిబిలిటీకి రాదు, ట్యాక్స్ ఫ్రీ సెక్షన్ 1010D కింద రాదు. అందుకే 5 lakhs అండ్ బిలో అయితే మనము ఎగ్జాంపుల్ యూలిప్ తీసుకున్నాము, ఆర్ ట్రెడిషనల్ ప్లాన్ తీసుకున్నాము, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, అక్కడ కూడా 5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే మాత్రం మీకు మన ట్యాక్స్ ఎగ్జింప్షన్ రాదు సెక్షన్ 1010D కింద. అట్లాగే యూలిప్ పాలసీలకు వస్తే మాత్రం 2.5 లక్షలే, ఏది అంతకన్నా ఎక్కువ ఉంటే ట్యాక్స్ ఎగ్జింప్షన్ అండర్ సెక్షన్ 1010D రాదనమాట, వైల్ రిడెంప్షన్ ఆర్ మెచ్యూరిటీ అప్పుడు. అట్లాగే పాలసీ సరెండర్డ్ 2 సంవత్సరాల కన్నా ముందు సరెండర్ చేస్తే మాత్రం కంపల్సరీ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ రివర్స్ చేయాల్సి వస్తుంది. మెచ్యూరిటీ ఈజ్ టోటలీ ట్యాక్సబుల్. సో మీకు ఎంత అమౌంట్ అన్నా కానివ్వండి, పాలసీ కంటిన్యూ చేయకపోతే మాత్రం
అది సెక్షన్ 1010D అప్లై అవ్వదు. సో, అందుకే ఏంటంటే ఒకటి చేయొచ్చు ఏంటంటే, అందుకే చాలామంది ఎక్కువ అమౌంట్ చేసినప్పుడు ఏంటంటే, యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ పాలిసీస్ ఆఫ్ 4.9 లాక్స్. సపోజ్ మీరు ఒక సేవింగ్ పాలిసీ నాకు 20 లక్షలు, 30 లక్షలు చేసే కెపాసిటీ ఉందంటే, మల్టిపుల్స్ ఆఫ్ 4.9 లాక్స్ తీసుకోండి. 5 లాక్స్ థ్రెషోల్డ్ హిట్ కాకుండా. అప్పుడు ఏమవుతుందంటే, ఇవన్నిటికి కూడా ట్యాక్స్ ఫ్రీగా మనము సెక్షన్ 1010D కింద విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇది యూలిప్స్ కూడా అంతే 2.5 లాక్స్. సో, దీన్ని కూడా మల్టిపుల్ 2.5 లాక్స్ యూలిప్స్ తీసుకుంటే మంచిది. దెన్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా కొత్త రెజిమ్‌కి, పాత రెజిమ్‌కి? చాలా ఇంపార్టెంట్. పాత రెజిమ్‌లో సెక్షన్ 80C కింద 1.5 లాక్ వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టొచ్చు. దాని మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. కొత్త రెజిమ్‌లో లేవు. అండ్ సెక్షన్ 80D కూడా అప్లై అవ్వదు. హెచ్ఆర్ఏ డిడక్షన్ కానీ 1010D మెచ్యూరిటీ రెండిట్లలో ఉంది. సో, ఇట్ ఈస్ భయపడాల్సిన అవసరం లేదు. మెచ్యూరిటీ ఆఫ్ ప్రొసీడ్స్ మాత్రం లైఫ్ ఇన్సూరెన్స్‌కి ట్యాక్స్ ఫ్రీ స్టేటస్ అట్లాగే కంటిన్యూ అవుతోంది. డెత్ బెనిఫిట్ ఎప్పుడు ఫ్రీయే. ఇది కొత్త రెజిమ్‌కి, పాత రెజిమ్‌కి సంబంధం లేదు. అన్ని చోట్ల డెత్ బెనిఫిట్ ఎప్పుడొచ్చినా సరే పాలసీ హోల్డర్‌కి ఆర్ నామినీకి అది ట్యాక్స్ ఫ్రీగా వర్క్ అవుతుంది. అండ్ ట్యాక్స్ రేట్స్ చూసుకుంటే ఇంతకుముందు హైయర్ స్లాబ్ ఉండే, ఇప్పుడు లో స్లాబ్స్ అయిపోయాయి. అండ్ ఇన్‌కమ్ ఎవరైతే 15 లాక్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మోర్ దాన్ 15 లాక్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఓల్డ్ రెజిమ్‌లో వెళ్తే బెటరు. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం గో విత్ ద న్యూ రెజిమ్ బికాజ్ అక్కడ టాక్సేషన్ ఎక్కువగా ఉండదు. సో, ఇన్ ద ఎండ్ చూసుకుంటే మాత్రం కొన్ని టేక్ అవేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో, ఈ 80C అని కానీ, సెక్షన్ 1010D కానీ అండ్ పాలసీల్లో లిమిట్స్ ఏవైతే ఉన్నాయో 1010D కింద వాటికి కూడా బైపాస్ చేయడానికి ఆర్ ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోవడానికి మెథడ్స్ ఉన్నాయి. సో, ఎఫ్‌డి పెట్టే బదులు సేవింగ్స్ ప్లాన్‌లో 4.9 లాక్స్ ఒక్కొక్క పాలిసీలో పెట్టేసేసుకొని మీరు 100% ట్యాక్స్ ఫ్రీగా సెక్షన్ 1010D కింద తీసుకుంటే ఏంటంటే, అక్కడ ఒక 5 ఇయర్స్ ఎఫ్‌డి పెట్టి, ఆ 10 ఇయర్స్ ఎఫ్‌డి పెడితే ప్రతి ఇయర్ దానికొచ్చే ఇంట్రెస్ట్ మనం టీడీఎస్ డిడక్ట్ అవుతూ ఉంటుంది. మీ ట్యాక్స్ స్లాబ్‌ని బట్టి 10 20 30 వాటెవర్ స్లాబ్ మనం అందులో మనకు డిడక్ట్ అవుతుంది. వేరాజ్ మనం ఇక్కడ ఇట్లాంటి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే ఏంటంటే, అటువంటిది ఇష్యూ రాకుండా ఈజీగా మనకి వితౌట్ ఎనీ పేయింగ్ ట్యాక్స్ ఎఫిషియెంట్‌గా మనం డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. సో, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏదో ఎవరో చెప్తున్నారని కాకుండా ఒక సొల్యూషన్ లాగా చూస్తే మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యూజ్ ఇట్ అండ్ ట్యాక్స్ ఎఫిషియెంట్ వేలో వాడుకోవడానికి అన్నిటికన్నా మంచి సాధనం ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్‌లో అంటే లైఫ్ ఇన్సూరెన్స్. ఏమైనా క్వెషన్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ చేయండి. విల్ రిప్లై. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.